కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక దమ్మొచ్చిందా నీకు రేవంత్ రెడ్డి? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారు అనుకుంటున్నావా? ప్రజలు తిరగబడ్డ నాడు మంచోళ్లే మట్టి గరిచిపోయిండు రేవంత్ రెడ్డి. నువ్వెంత, నీ లెక్కెంత? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కేసీఆర్ ఇంటి పైన, కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేపిస్తావు. ఇదే ఒక నిరసనలో భాగంగా నాకు బాగా గుర్తు. నిరసనలో భాగంగా టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి స్లోగన్లు ఇస్తే కర్రలు పట్టుకొని వాళ్ళపై దాడి చేసి వాళ్ళను నడుములకు కొట్టి, తలకాయలు పలగొట్టి వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెట్టిండ్రు. నీ మీద దాడి చేసినటువంటి వాళ్ళపైన ఏం కేసులు పెట్టాలా? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కేసీఆర్ గారి పైన ఈ రకమైన దాడి చేసినందుకు, క్యాంప్ కార్యాలయం పైన దాడి చేసినందుకు రేవంత్ రెడ్డి ఇవాళ తాలిబాన్ల కంటే హీనంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా సెట్ అయిపోయింది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్క కాదన్నట్టుగా గుండా రాజకీయం, రౌడీ రాజకీయం చేసేటువంటి రీతిలో కనబడుతూ ఉన్నాడు. అప్పుడెప్పుడో అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రాజకీయాలకు రాకపోయి ఉంటే రౌడీని అవుతుండే అని చెప్పని. రాజకీయాలకు వచ్చినాక కూడా రౌడీతనాన్ని మర్చిపోలేదనడానికి ఇవాళ సీఎం కార్యాలయంపై, కేసీఆర్ గారి కార్యాలయం పైన చేసిన దాడి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక రకరకాల ముచ్చట్లు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అయినట్టు రామరాజ్యం అని చెప్పని ఆయనకాయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ స్వకుచమర్దనం అని చెప్పని అంటారు సంస్కృతంలో. అట్లా చేసుకుంటే నేనే రాముడిని అని చెప్పని తోడుకుంటుంటాడు. ఇదే నానే రామరాజ్యం అంటే? ఇది రామరాజ్యం అంటావా, రేవంత్ రౌడీ రాజ్యం అంటావా? చెప్పు నువ్వే. రామరాజ్యం అంటారా, రౌడీ రాజ్యం అంటారా ఇది? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వేనా గాంధీవా, జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకే నాకు అర్థం కాదు. ఇవాళకి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారండి. ఇంటింటికి పోతే ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమతోటి, గౌరవంతో. నోరిప్పితే అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇంట లేదు, పచ్చిబూతులు మాట్లాడటం ఫోటో పెట్టుకొని నిన్ను చూసి బూతులు నేర్చుకోవాలన్నా జనాలు? ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, క్యాంప్ కార్యాలయంలో ఫోటోలు పెట్టుకోవడానికి? ఆర్ యూ బిహేవింగ్ లైక్ చీఫ్ మినిస్టర్? అయినా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పి నేను ప్రోటోకాల్ ఉన్నదా? క్యాంప్ కార్యాలయము సెమీ రెసిడెన్స్, అది ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు, అది అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం అది. దాంట్లో నా ఫోటో పెట్టలేదు, సిగ్గుండాల మాట్లాడటానికి. రేపట హైకోర్టు బిల్డింగ్ ఫౌండేషన్ వేస్తున్నారట, ఫౌండేషన్ స్టోన్. ఇటువంటి రౌడీ రాజకీయం చేసిన ఆయనట హైకోర్టుకు న్యాయ దేవాలయం అది. ఆ దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్లో ఆయన కూడా పాల్గొంటాడట. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ సోషల్ బాయ్కాట్ రేవంత్ రెడ్డి ఫర్ హిజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్, ఫర్ హిజ్ రౌడీ ఇండల్జెన్స్. అటువంటి ఆయన చేతుల మీద హైకోర్టులు ఓపెన్ అవుతాయి. అటువంటి ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అయితే కావచ్చుగాక. ఈ మే హ్యావ్ ఎ ప్రోటోకాల్, కాన్స్టిట్యూషనల్లీ, లీగల్లీ ఈ మే హ్యావ్ ఎ రైట్, బట్ మోరల్లీ డజంట్ హ్యావ్ ఎ సింగిల్ రైట్. ఎప్పుడైతే కేసీఆర్ గారి కార్యాలయం పైన దాడి చేసిండో పరాకాష్ఠగా నిన్న బూతులు మాట్లాడితే ఏదేం పిచ్చి నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ 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 అని చెప్పని నిన్నటిదాకా బూతులు 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 మాట్లాడితే సహించినాం. ఇవాళ ఆఖరికి ఇంటి మీద పోయి దాడి చేసే ప్రయత్నం చేస్తావా? కర్రు కాల్చి వాత పెడతాం బిడ్డ. ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని,
తెలంగాణ తెచ్చిన నాయకుని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు. నువ్వు ముఖ్యమంత్రివా? ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఇంకోడు? ఎన్నిసార్లు అన్నావు ఇప్పటికీ? ఆ పెద్ద మనిషిని పట్టుకొని 71 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా? ఇలా ఉద్యోగుల మీద పడ్డావు. ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడి నడిచినరో ఆ ఉద్యోగులను, ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో, అందుకే నేను అడుగుతా ఉన్నా, నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. నాకైతే ఏమనిపిస్తుందంటే ఇక చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు, ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని. నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు. ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి అసలే బాగలేదు, కాబట్టి ఇక పెండింగ్ డిఏలు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు, పిఆర్సీ కాదు, మీకు 73% కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపసు ఇయ్యండి, జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు, వాపసు ఇవ్వండి, మళ్ళీ పాత రోజులకు పోదాం, ఆనాటి రోజులకు పోదాం, 2014 నాటి రోజులకని గ్యారంటీ అంటాడు. 2000 పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు, ఆనాటి రోజులకు పోదాం, 200 పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపసు తీసుకుంటాడు. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపసు ఇవ్వండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకుని నడపాలి, తలా ఇంత చందా ఇయ్యండి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మొదటి రోజే చెప్పిండు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా నడుపు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. అందుకే యాద్ చేస్తున్నాం మేము, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు, అప్పు ఉడతలేదు, నా బతుకు ఆగమైపోయింది, మార్కెట్లో నాకు ఏమి పచార లేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్, ఫ్యూచర్ సిటీ, 1,50,000 కోట్లు మూసి, ఇంకోటేందో 50,000 కోట్లు. నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనా? 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె గుల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు, తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి, 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, రాష్ట్రంలో రైతులు ఆశగా ఎదురు చూసినారు. సంక్రాంతికే నువ్వు రైతు బంధు ఇస్తామని ఎదురు చూశారు యాసంగి పంటకు. సరే సంక్రాంతికి ఇయ్యలేదు, నిన్న కేబినెట్ మీటింగ్లోనైనా రైతు బంధు ఇస్తావేమోనని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది. అరేగా ఎరువుల కొరత ఉంది, దాని మీద ఏమైనా కేబినెట్ మాట్లాడుతుందేమో అనుకున్నాం. రైతు బంధు గురించి ఒక ప్రకటన వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు రైతులు. కానీ మేడారంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో రైతు బంధు ఊసే లేదు, ఎరువుల కొరత గురించి చర్చే లేదు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇలా 20 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను కేబినెట్ మీటింగ్లో గా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక చర్చ తీసుకుంటారేమో, నిర్ణయం తీసుకుంటారేమో అని ఎదురు చూసిన 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు నిరాశ మిగిల్చినావు కదా నువ్వు. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే కదా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యమని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండే నువ్వు ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు?